సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. వనపర్తి జిల్లా అన్నదాతల అభిప్రాయాల మేరకు రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని పంట సాయం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం స్వయంగా రైతుల నుండి తీసుకోవడానికి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు రైతుల ముందుకొచ్చారని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా అభిప్రాయ సేకరణలో భాగంగా శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులతో వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 6 నెలల కాలంలో 3 నెలల పరీక్షలకు మనకి ఎన్నికల కోడ్ వల్ల మనం ఏ కార్యక్రమం చేపట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రతి భరోసా కార్యక్రమానికి ముందే రైతాంగ సోదరుల యొక్క అభిప్రాయం తీసుకొని శాసనసభలో ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని అన్ని రాజకీయ పార్టీల యొక్క రైతు సంఘాల యొక్క నిపుణుల యొక్క సలహాలు తీసుకొని భవిష్యత్తులో రైతు భరోసా ఏ రకంగా ఉంటే సామాన్య రైతుకి, చిన్నకారు రైతుకి, సన్నకారు రైతుకి, చిక్కిన రైతుకి సహాయంగా ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మనం దీన్ని ప్రవేశపెట్టాలి. అంతకంటే ముందుగా గత ప్రభుత్వం చెల్లించలేనటువంటి రైతు బంధును కూడా ఇబ్బంది ఉన్న 7,651 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ఖాతాలను జమ చేసింది. దాంతో పాటుగా రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి అది కూడా తపాలవారీగా కాకుండా సంవత్సరానికి తారీఖటువంటి మంచి చేస్తే ఆ రైతుకి ఉపయోగపడుతుందో ఆ రైతుకి ఇవ్వాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం తప్ప ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వద్దాం. మీలో కొంత అపోహ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే అప్లై చేస్తారో అంటే పాన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి రైతు భరోసా రాదు అనేది ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఈనాడు పాన్ కార్డు ప్రతి రైతుకి, ప్రతి కుటుంబానికి ఉంటది. అటువంటి వాళ్ళకి ఇవ్వనని ఈ ప్రభుత్వం ఏనాడు చెప్పలే. కానీ పాన్ కార్డు పేరు అడ్డం పెట్టుకొని హైదరాబాద్ లోనో, ఢిల్లీలోనో, బొంబాయిలోనో కోట్లాది, వందలాది కోట్లు సంపాదిస్తున్న బడాబాబులకు మటుకు ఇయ్యాలా వద్దనేది మీరే నిర్ణయించాలి. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అంతేగాని పాన్ కార్డు ఉంటే ఈ ప్రభుత్వం రైతులకు ఏదో, లేకపోతే ఇంకొకటి ఏదో, లేకపోతే ఇంటి ఎకరాలకే రిస్ట్రిక్ట్ చేసింది అని ఏదైతే కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రియాస్పదమైన అంటే ముందే ఏదో మనసులో నిర్ణయించుకొని ఈ సభలో సమావేశాలు జరపటం లేదు అనేది రైతన్నలతో పాటుగా ఎవరైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష వాళ్ళు కూడా గమనించాలి. వాళ్ళను కూడా ప్రతి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం.